Hello, welcome friends. Refund की संबंधी टेस्ट योर नॉलेज क्वेश्चन చూద్దాం. What is there in first question? Explain the provisions of Customs Act 1962 relating to computation of limitations for submission of refund of application. సో లిమిటేషన్స్ ఏమున్నాయి? మనకి లిమిటేషన్ ఏమున్నాయి అంటే మనం వితిన్ 1 ఇయర్లో సబ్మిట్ చేయాలి. వితిన్ 1 ఇయర్లోనే సబ్మిట్ చేయాలి. వితిన్ 1 ఇయర్లో సబ్మిట్ చేయాలి కదా. ఆ సబ్మిషన్ ఎక్కడి నుంచి అవుతుంది, ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఆన్సర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ వచ్చేసి according to section 27(1) of Customs Act 1962, refund claim should be lodged before the expiry of 1 year. So before expiry of 1 year from the date of payment of such duty or import, the period of limitation of 1 year should be computed in the following manner. ఎక్కడి నుంచి కంప్లీట్ చేసుకోవాలని చూద్దాం. ఫస్ట్ ఒకవేళ అతను ఇంపోర్టర్ అయితే అతను రీఫండ్కి పోతుంటే డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఇంతకుముందు ఇంపోర్ట్ చేసినప్పుడు ఇంపోర్ట్ డ్యూటీ పే చేసింటే కదా అక్కడ నుంచి తీసుకుంటాం. సో ఇఫ్ రీఫండ్ క్లైమ్ ఈజ్ లాడ్జ్డ్ బై ద ఇంపోర్టర్ దెన్ time limit should be calculated from the date of payment of duty. Next, if the refund claim is lodged by the buyer of imported goods, the time limit should be calculated from the date of purchase of goods. Next, in case of goods which are exempted from payment of duty by an ad hoc exemption, the limitation of 1 year should be computed from date of issue of such exemption order. Next, where any duty is paid provisionally, the time limit should be computed from the date of adjustment of duty after final assessment thereof, or in case of reassessment from the date of such reassessment నుంచి తీసుకోవాలి. నెక్స్ట్, where the refund arises as a result of any judgment, decree, order, direction of appellate authority or appellate tribunal or court ఉంటే ఆ డేట్ ఆర్ ఆర్డర్ ఏదైతే పాస్ చేస్తుందో అక్కడ నుంచి మనం 1 ఇయర్ క్యాలిక్యులేషన్ చేయాలి. సో ఫస్ట్ ఇంపోర్టర్ ఉంటే డేట్ ఆఫ్ పేమెంట్ నుంచి తీసుకోవాలి, బయ్యర్ అయితే డేట్ ఆఫ్ పర్చేజ్ నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఆ గూడ్స్ ఎగ్జామ్టెడ్ గూడ్స్ అయితే ఎప్పుడైతే ఎగ్జామ్షన్ ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ నుంచి తీసుకోవాలి. అండ్ ఏమైనా మనం ప్రొవిజనల్ చేసింటే అడ్జస్ట్మెంట్కి సంబంధించి ఫైనల్ అసెస్మెంట్ ఎప్పుడు వస్తుందో ఆ ఫైనల్ అసెస్మెంట్ డేట్ ఆఫ్ రీఅసెస్మెంట్ నుంచి తీసుకోవాలి. నెక్స్ట్, రీఫండ్ అరైజ్ అయింది అనుకోండి డ్యూ టు జడ్జ్మెంట్స్, డికేట్స్, ఆర్డర్స్ వల్ల అనుకుంటే ఆ ఆర్డర్స్ పాస్ చేసిన డేట్ నుంచి 1 ఇయర్ క్యాలిక్యులేషన్ చేయాలి. అండ్ ఈ 1 ఇయర్ క్యాలిక్యులేషన్ అనేది ఒక కేసులో రాదు. ఎప్పుడంటే టైమ్ లిమిట్ ఆఫ్ 1 ఇయర్ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇఫ్ డ్యూటీ హీస్ పేడ్ అండర్ ప్రొటెస్ట్ అంటే యాక్చువల్గా నా గూడ్స్కి ట్యాక్స్ ఏమీ పడదు, బట్ నాకు తెలియదు అమౌంట్, నాకే తెలియదు. సో నేను అమౌంట్ని పే చేసినాను. సో విచ్ ఈజ్ నాట్ ట్యాక్సబుల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ అసెస్సీ ఈజ్ పేడ్ ట్యాక్స్. సో ఇది ఏమి డ్యూటీ ఛార్జబుల్ కానప్పుడు డ్యూటీ కాదు కాబట్టి డ్యూటీనే కాదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో జస్ట్ ఎక్సెస్ పేమెంట్ చేసినాడు గవర్నమెంట్కి. ఆ టైంలో ఈ టైం లిమిట్ 1 ఇయర్ లోపల పేమెంట్ లోపల 1 ఇయర్ లోపల సబ్మిట్ చేయాలనేది ఏమీ ఉండదు. నెక్స్ట్, ఫైనల్లీ ఇట్ ఈస్ వర్త్ మెన్షనింగ్ దట్ అబోవ్ ప్రొవిజన్స్ రిగార్డింగ్ టైమ్ లిమిట్ ఆర్ మ్యాండేటరీ and custom authority cannot grant a refund which is filed beyond the maximum permissible period. In this case, bank guarantee was for the purpose of security for fulfillment of export obligations. So export obligations ni fulfill cheyadaniki bank guarantee తీసుకుంటుంది. It cannot be considered as payment of duty. And ఒకవేళ బ్యాంక్ గ్యారంటీస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఈ సెకండ్ క్వశ్చన్కి వస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే మారింది అప్పుడే. ద అసెస్సీ ఫర్నిచర్డ్, ఒక్క నిమిషం మనం ఎట్లా పెట్టుకుందాం. ద అసెస్సీ ఫర్నిచర్డ్ బ్యాంక్ గ్యారంటీ టు ద డిపార్ట్మెంట్ హ్యాస్ రిక్వైర్డ్. సో బ్యాంక్ గ్యారంటీని ప్రొవైడ్ చేసింది ఎందుకోసం, ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు గూడ్స్ని కన్సెషన్స్కి అండ్ దాని యొక్క కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు బ్యాంక్ గ్యారంటీ ఉంటుంది అన్నట్లు పెట్టింది. సో అప్లికేషన్ని ఫెయిల్ అయింది. ఆ బ్యాంక్ గవర్నమెంట్ ఏం చేసింది, డిపార్ట్మెంట్ ఇన్వోక్డ్ ద బ్యాంక్ గ్యారంటీ అండ్ రిలీజ్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ ఫార్గోన్. నెక్స్ట్, సబ్సిక్వెంట్లీ అసెస్సీ ఫుల్ఫిల్ ద ఎక్స్పోర్ట్ అప్లికేషన్స్ అండ్ అసెస్సీ వాజ్ ఆల్సో యాక్సెప్టెడ్ బై ద డిపార్ట్మెంట్. సో ఆ డిపార్ట్మెంట్ యాక్సెప్ట్ చేసింది. ఇప్పుడు అసెస్సీ ఏం చేసుకున్నావు, ఫైల్ రీఫండ్ క్లెయిమ్ ఫర్ ద అమౌంట్ రిలీజ్డ్ బై ద డిపార్ట్మెంట్ అండర్ ద బ్యాంక్ గ్యారంటీ. బ్యాంక్ గ్యారంటీలో ఏదైతే అమౌంట్ రిలీజ్ చేసుకోయిందో డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్ ఆ అమౌంట్ని బ్యాక్ అడుగుతాడు అసెస్సీ. బ్యాక్ తీసుకోవచ్చా అంటే నో, బ్యాంక్ గ్యారంటీ ఈజ్ నాట్ ఏ డ్యూటీ. సో డ్యూటీ కానప్పుడు అతను రీఫండ్ చేసుకోవడానికి రాదు. అండ్ దానికి నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే, డిపార్ట్మెంట్ రిజెక్టెడ్ ద రీఫండ్ క్లెయిమ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ వాజ్ టైమ్ బ్యారెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్షన్ 27. యాక్చువల్గా సెక్షన్ 27 ఫస్ట్ అప్లికబుల్ కాదు. సో డిపార్ట్మెంట్ అనేది నాట్ కరెక్ట్ ఇన్ లా. నెక్స్ట్, స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ కరెక్టా అంటే స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్.
సో సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూడండి. ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ వాజ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్యూరిటీ ఫర్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్. సో ఎందుకోసం పెట్టినాడు? ఎక్స్పోర్ట్ అప్లికేషన్ని ఫుల్ఫిల్ చేయడం కోసం అతను బ్యాంక్ గ్యారంటీని ప్రొవైడ్ చేసినాడు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, ఇట్ కెన్ నాట్ బి కన్సిడర్డ్ హ్యాస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. అది పేమెంట్ ఆఫ్ డ్యూటీ చేసినట్టు కాదు. నెక్స్ట్, హ్యాస్ సెక్షన్ 27 అప్లైస్ ఓన్లీ ఆఫ్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండ్ నాట్ టు రీఫండ్ ఆఫ్ అదర్ అమౌంట్స్. సో రీఫండ్ ఆఫ్ డ్యూటీ ఎప్పుడు వస్తుంది? ఓన్లీ డ్యూటీ పేమెంట్ చేసింటే అండ్ నాట్ రీఫండ్ ఆఫ్ అదర్ అమౌంట్స్ ఉన్నప్పుడు రీఫండ్ చేయదు. సో దానికి సంబంధించి టైం బార్ అండర్ ది సెక్షన్ కెనాట్ బి ఇన్వోక్ టు డెనే ద రీఫండ్. సో దానికి టైం బార్ అనేది దీనిలో ఏమి ఉండదు. యాజ్ ద ఫ్యాక్ట్ గివెన్ ఆర్ సిమిలర్ టు ద ఫ్యాక్ట్ ద హైకోర్ట్ ఈజ్ ఇన్ ద ఇన్స్టెంట్ కేస్ హెల్డ్ దట్ ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఫర్ ఎక్స్పోర్ట్ అప్లికేషన్ కుడ్ నాట్ బి రిగార్డెడ్ యాజ్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. సో ఏదైతే బ్యాంక్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తారో దానికి డ్యూటీ అయినట్టు కాదు. నెక్స్ట్, దేర్ ఫోర్ టైమ్ బార్ వాజ్ నాట్ అప్లికబుల్ ఫర్ ఇట్స్ రిటర్న్స్. దాన్ని రిటర్న్ చేసుకోవడానికి టైం లిమిట్ అనేది ఏం లేదు. నెక్స్ట్, ద హైకోర్టు రిలైజ్డ్ ఆన్ ద సుప్రీం కోర్ట్ రూలింగ్ ఏం చెప్పింది? వేర్ ఇట్ వాజ్ హెల్డ్ దట్ ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ పర్సెంట్ టు అన్ ఆర్డర్ ఆఫ్ కోర్ట్ వుడ్ నాట్ బి ఈక్వలెంట్ టు పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ. సో పేమెంట్ ఆఫ్ ఎక్సైజ్ డ్యూటీ కాదు. నెక్స్ట్, ద ఫర్నిషింగ్ ఆఫ్ బ్యాంక్ గ్యారంటీ ఈజ్ ఓన్లీ ఏ సెక్యూరిటీ టు సేఫ్ గార్డ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ రెవెన్యూని సేఫ్ గార్డ్ చేయడానికి బ్యాంక్ గ్యారంటీస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, సెక్షన్ 27 గవర్న్స్ ద రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండ్ బ్యాంక్ గ్యారంటీ ఈజ్ నాట్ డ్యూటీ. సో రీఫండ్ ఆఫ్ డ్యూటీ అండ్ బ్యాంక్ గ్యారంటీ ఈజ్ నాట్ ఏ డ్యూటీ. ద లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ దేరిన్ ఫర్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ వుడ్ నాట్ అప్లై టు రీఫండ్ ఆఫ్ ఏ బ్యాంక్ గ్యారంటీ. నెక్స్ట్, అప్లయింగ్ ద ప్రిన్సిపల్స్ ఏం చెప్తుంది? హైకోర్ట్ స్టేటెడ్ దట్ రిక్వైర్మెంట్ టు బి ఎస్టాబ్లిషెస్ దట్ డ్యూటీ ఇన్సిడెన్స్ హ్యాస్ నాట్ బీన్ పాస్డ్ ఆన్ బై ద అసెసీ టు ఎనీ అదర్ పర్సన్ వుడ్ ఆల్సో నాట్ గెట్ అట్రాక్టెడ్ సిన్స్ సెక్షన్ 27 అప్లికబుల్ కాదు. సో హ్యాస్ నాట్ అప్లికేషన్ టు దిస్ కేసు, సెక్షన్ 27 అప్లికబుల్ కాదు. నెక్స్ట్, దేర్ ఫోర్ స్టాండ్ టేకెన్ బై ద డిపార్ట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్. టైం బార్ అయింది, మేము పేమెంట్ చేయము సెక్షన్ 27 ప్రకారం అంటే సెక్షన్ 27 ఫస్ట్ అప్లికబిలిటీలోకి రాదు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 3? మీ సేస్ హిల్ ఇంపోర్టెడ్ copper concentrate for different suppliers. At the time of import, the seller issues provisional invoice. Seller ఏం చేసినారు? provisional invoice ని ఇష్యూ చేసినాడు. And goods are provisionally assessed under section 18 of the Customs Act 1962 based on the invoice. When the final invoice is raised based on the price prevalent in the London Metal Exchange on a predetermined date as agreed in the contract between the buyer and seller, the assessment was finalized on the basis of the price in such invoice. ఆ invoice ని బేస్ చేసుకొని వాళ్ళు ఫైనలైజ్ చేసినారు. మిసెస్ హిల్ హ్యాస్ ఫైల్డ్ ఏ రీఫండ్ క్లెయిమ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎంట్రీ బై అదర్ అథారిటీస్. ద డిపార్ట్మెంట్ హౌఎవర్ హ్యాస్ రిజెక్టెడ్ ద రీఫండ్ క్లెయిమ్ ఆన్ ద గ్రౌండ్ దట్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. డిస్కస్ వెదర్ ద యాక్షన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిపార్ట్మెంట్ యాక్షన్ అనేది కరెక్టా కాదా అంటే డిపార్ట్మెంట్ యాక్షన్ అనేది కరెక్టే. ఎప్పుడు మనకి హిల్ వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయకుంటే, హిల్ వాళ్ళు ప్రాపర్ ఎవిడెన్స్ ప్రొవైడ్ చేయనప్పుడు డిపార్ట్మెంట్ కరెక్ట్ అవుతుంది. ఇక్కడ ప్రూఫ్ అనేది మనకి కంపల్సరీ ఉండాలి. సో ఆన్సర్ చూడండి. ఇన్నోది థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్. వాట్ ఈస్ దేర్ ఇన్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్? ఏ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ కమాన్. సెక్షన్ 18 డీలింగ్ విత్ ప్రొవిజనల్ అసెస్మెంట్. సెక్షన్ 18 ఏం చెప్తుంది? ప్రొవిజనల్ అసెస్మెంట్ గురించి డీల్ చేస్తుంది. సో ఇన్కార్పొరేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ అసెస్మెంట్. సో ఇన్ కేస్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ప్రొవిజనల్ ఈ ఇన్కార్పొరేట్ చేసుకుంటుంది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ని. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే ఏమి? అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అంటే పేయింగ్ ద ట్యాక్స్. 1% పే ద ట్యాక్స్ అంటే ఒక ఇంపోర్టర్ ఉన్నాడు, దానికి ట్యాక్స్ పే చేసినాడు. ఆ ట్యాక్స్ పేమెంట్ చేసిన దాన్ని సేల్ చేసేసినాడు. నెక్స్ట్ సేల్ చేసిన తర్వాత అంటే ట్యాక్స్ బర్డెన్ థర్డ్ పర్సన్కి దాటింది. తర్వాత ఈ ఇంపోర్టర్ ఏం చేస్తున్నాడు? రీఫండ్కి పెట్టుకుంటున్నాడు. మళ్ళీ గవర్నమెంట్ నుంచి అమౌంట్ తీసుకుంటున్నాడు. సో అతను బయ్యర్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నాడు, గవర్నమెంట్ నుంచి అమౌంట్ తీసుకుంటున్నాడు. సో ఇట్లా గవర్నమెంట్ నుంచి కూడా మళ్ళీ అమౌంట్ తీసుకుంటే ఇట్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ఈజ్ ఎన్రిచింగ్ అవర్ గవర్నమెంట్ రెవెన్యూ. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది? రీఫండ్ అమౌంట్ని ఆ పర్సన్కి పేమెంట్ చేయకుండా రీఫండ్ అమౌంట్ని కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి రీఫండ్ చేస్తుంది. సో enrich refund arising out of finalization of provisional assessment. Next, section 18 of subsection 5 of Customs Act 1962 provide that if any amount is found to be refundable after finalization of provisional assessment,
provision of fund. Such refund will be subject to doctrine of unjust enrichment. Doctrine of unjust enrichment కి వస్తుంది ఫైనలైజేషన్ అయిన తర్వాత. ఫర్దర్ సెక్షన్ 28D ప్లేస్ దట్ ఓనర్స్ ఆన్ ద పర్సన్. ఎవరు ప్రూవ్ చేయాలి? హూ హ్యాస్ పేడ్ ద డ్యూటీ టు ప్రూవ్ దట్ హీ హ్యాస్ నాట్ పాస్డ్ ద ఇన్సూరెన్స్ ఆఫ్ సచ్ డ్యూటీ. సో ఆ డ్యూటీని వేరే వాళ్ళకి పాస్ చేయలేదని ప్రొవైడ్ చేయాలి. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎనీ ప్రూఫ్ ఫ్రమ్ సచ్ పర్సన్, సెక్షన్ 28D డీమ్ దట్ బర్డెన్ ఆఫ్ డ్యూటీ హ్యాస్ బీన్ పాస్ టు ద బయ్యర్. బర్డెన్ ఆన్ డ్యూటీ ఎవరికి పాస్ అయినట్టు చూస్తారు? బయ్యర్కి పాస్ అయినట్టు చూస్తారు. దేర్ఫోర్ ఇన్ ద గివెన్ కేస్ డిపార్ట్మెంట్ యాక్షన్ విల్ బీ కరెక్ట్ ఇఫ్ మిసెస్ హిల్ డస్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ బేరింగ్ ద బర్డెన్ ఆఫ్ డ్యూటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4th. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 4th? XYZ Limited capital goods and used them in its factory to produce goods for sale. సో ఎందుకు యూజ్ చేస్తుంది? గుడ్ ఫర్ సేల్ కోసం యూజ్ చేస్తుంది. అపాన్ డిస్కవరీ ఆఫ్ అన్ ఎర్రర్ బై విచ్ ఎక్సెస్ ఇంపోర్ట్ డ్యూటీ హ్యాస్ బీన్ పేడ్ ఆన్ ద సెడ్ క్యాపిటల్ గూడ్స్, ఇట్ ఫైల్డ్ ఏ క్లైమ్ ఫర్ రీఫండ్ హ్యాస్ రిగార్డ్ టు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. ఇట్ కంటెండెడ్ దట్ ఏం చెప్తుంది? కంటెండెడ్ దట్ ఫస్ట్ అది క్యాపిటల్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంది, ఫ్యాక్టరీలో యూజ్ చేసుకుంది టు ప్రొడ్యూస్ గూడ్స్. అంటే వన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో క్యాపిటల్ గూడ్స్ని యూజ్ చేసేసినామంటే అవుట్పుట్ ప్రోడక్ట్ అనేది వేరే ఉంటుంది, ఆ కాస్ట్ అనేది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్లో ఇంక్లూడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఎర్రర్ ఏదైతే ఎర్రర్గా ఇంపోర్ట్ డ్యూటీని పేమెంట్ చేసిందో దాన్ని క్లెయిమ్ చేయాలి అనుకుంటుంది. ఇప్పుడు ఓకే, క్లెయిమ్ చేయాలనుకుంటుంది, మంచిదే. నెక్స్ట్ ఇట్ ఈస్ కంటెంట్ దట్ క్యాపిటల్ గూడ్స్ వర్ నాట్ సోల్డ్. క్యాపిటల్ గూడ్స్ని సోల్డ్ చేయలే అని చెప్తుంది. అది సోల్డ్ చేయలే, అది ఏం చేసింది? మ్యానుఫ్యాక్చర్లో యూజ్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఇంకేం చేసింది? will not be apply for import duty and capital goods. Next, and that in any case the price of finished goods manufactured in the factory remained the same before the and after the import and installation of capital goods, which is sufficient proof to establish that duty burden has not been passed. So capital goods అక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత దాని కాస్ట్ ఏం చేంజ్ కాదంట. వన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్లో యూజ్ చేసుకుంటే ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లో ఇన్క్లూడ్ అవుతుంది, కానీ సపరేట్గా దీని కాస్ట్ అనేది ఏముండదు అక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు. సో వాళ్ళ యొక్క లైబిలిటీ అనేది రిజెక్ట్ అవుతుంది, XYZ యొక్క కంటెన్షన్ లైబిలిటీ అనేది రిజెక్ట్ అవుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 4. సో క్వశ్చన్ నెంబర్ 4 ఆన్సర్ పంపి వచ్చిందా? ఓకే. ద ఇన్సూరెన్స్ ఆఫ్ డ్యూటీ కెన్ బి పాస్డ్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ. ఇన్సూరెన్స్ ఆఫ్ డ్యూటీ ఎట్లా పాస్ చేయొచ్చు? డైరెక్ట్లీగా చేయొచ్చు, ఇండైరెక్ట్గా చేయొచ్చు. వేర్ క్యాపిటల్ గూడ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ మ్యానుఫ్యాక్చర్, ద డ్యూటీ పేడ్ ఆన్ దేర్ ఇంపోర్ట్ విల్ గో ఇన్ టు ద కాస్టింగ్ ఆఫ్ ద గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ అండ్ సోల్డ్. సో గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ కాస్ట్లో ఇన్క్లూడ్ అయిపోతుంది, దాన్ని సోల్డ్ చేస్తాము. అండ్ కెన్ దస్ బి పాస్ ఆన్ ద బయ్యర్కి పాస్ ఆన్ అయిపోతుంది ఆ క్యాపిటల్ గూడ్ని పక్కన పెట్టుకున్నప్పటికీ. నెక్స్ట్ the large bench of tribunal in the case has held that doctrine of unjust enrichment would be applicable. ఇక్కడ ఏమవుతుంది? doctrine of unjust enrichment అనేది అప్లికబుల్ అవుతుంది, వుడ్ బి అప్లికబుల్. ఇది అప్లికబుల్ అయిందంటే ఆ రీఫండ్ అమౌంట్ ఎవరైతే అప్లికెంట్కి పే చేయకుండా కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట. అప్లికబుల్ అవుతుంది. ఎట్లా అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇంపోర్టెడ్ క్యాపిటల్ గూడ్స్ used captively for manufacture of accessible goods has regard the relevance of the fact that price remained the same before and after the capital goods were imported. The large bench also clarified that uniformity in price before and after assessment does not lead to inevitable conclusion that duty burden has not been passed. ఊరికే మనం ఒక అసెట్ని నేను కొనుక్కున్నా, ఒక కార్ కొనుక్కున్నా, ఒక కార్ కాదు, మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఒక ఐటమ్ని కొనుక్కున్నా, ఆ ఐటమ్ని అక్కడ ఇన్స్టాల్మెంట్ చేసి యూజ్ చేసుకుంటున్నా. ఇది ఈ రోజు నుంచి 1 వీక్ తర్వాత సేల్ చేస్తే కూడా ఆల్మోస్ట్ సేమ్ రేటే ఉందని వాళ్ళు చెప్తున్నారు. అట్లా ఉందంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు కొంత డిప్రిషియేట్ అయిపోయి ఉంటుంది. సో ఆ డిప్రిషియేషన్కి కాస్ట్లో కలిపేసి ఉంటారు. అట్లా క్యాపిటివ్ యూజ్కి చూసినప్పుడు దెర్ ఈజ్ ఇన్ఎవిటబుల్ కన్క్లూజన్, అంటే బర్డెన్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ గుడ్ యొక్క కాస్ట్ని బయ్యర్కి బర్డెన్ ట్రాన్స్ఫర్ చేసినది అది ఇన్ఎవిటబుల్ ఇక్కడ. సో యూనిఫార్మిటీ మే బీ డ్యూ టు వేరియస్ రీజన్స్. యూనిఫార్మిటీ ఇన్ వ్యూ ద కంటెన్షన్ ఆఫ్ XYZ ఆర్ లైబుల్ టు బి రిజెక్టెడ్. నెక్స్ట్ 5th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 5th క్వశ్చన్? Section 26A of Customs Act 1962 provides for refund of import duty paid if goods are found defective or not as per specification. Discuss the condition governing of such refund in brief. సో వాళ్ళు ఇవి ఏమంటారు, గూడ్స్ అనేది డిఫెక్టివ్ ఉన్నప్పుడు, యాజ్ నాట్ ఫర్ స్పెసిఫికేషన్ ఉన్నప్పుడు వాటికి సంబంధించి ప్రొవైడ్ చేయమంటున్నారు.
ఫస్ట్ కండిషన్స్ని సాటిస్ఫై చేయాల్సినవి ఉంటాయి. కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే మనకి రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో క్వశ్చన్ నెంబర్ 5 కదా. ఓకే. Often, goods imported are found to be defective or not according to the specifications. In such case, early the refund of custom duty paid at the time of import could be obtained only if the goods were physically returned to the ఫారిన్ సెల్లర్. సో ఫారిన్ సెల్లర్కి ఫిజికల్గా పంపిస్తే డిఫెక్ట్ ఉన్నాయని అప్పుడు మనకి రీఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. జనరల్లీ కాస్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ద రిజెక్టెడ్ గూడ్స్ ఇది హెవీ. కాస్ట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ రిజెక్టెడ్ గూడ్స్ వచ్చేసి హెవీ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఎకనామికల్లీ టు డిస్పోజ్ ఆఫ్ గూడ్స్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. సో మనం ఒకవేళ ఫారిన్ కంట్రీకి పంపించలేకపోతే ఇక్కడనే గూడ్స్ని డిస్పెన్సబుల్ అన్నా చేయాలి, ఇక్కడనే గూడ్స్ని డిస్పోజ్ అన్నా చేయాలి. రియలైజింగ్ దిస్ ప్రాక్టికల్ డిఫికల్టీ, సెక్షన్ 26A ఆఫ్ కస్టమ్స్ యాక్ట్ మేక్ ప్రొవిజన్ ఫర్ రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ పేడ్ ఇఫ్ గూడ్స్ ఆర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ ఆర్ నాట్ యాజ్ పర్ స్పెసిఫికేషన్. సో ఈ డిఫికల్టీ అంటే వాళ్ళు డిస్పోజ్ చేసినామని కొంతమంది చెప్తారు, కొంతమంది ఫారిన్ సెల్లర్కి పంపించినామని కొంతమంది చెప్తారు. ఈ డిఫికల్టీని తీసేయడానికి సెక్షన్ 26A తీసుకొచ్చినారు. ఇదేం చెప్తుంది? ద రీఫండ్ ఈజ్ అడ్మిసిబుల్. రీఫండ్ అనేది అడ్మిసిబుల్ ఎప్పుడు ఇఫ్ ద గూడ్స్ ఆర్ రీఎక్స్పోర్ట్ చేసిన ఆర్ రీలింక్విష్మెంట్ అంటే ఆ టైటిల్ని ట్రాన్స్ఫర్ చేసిన కస్టమ్స్ ఆఫీసర్ వాళ్ళకి అండ్ అబాండెంట్ టు ద కస్టమ్ అథారిటీస్కి ప్రొవైడ్ చేసిన ఆర్ డిస్ట్రాయిడ్ అయిపోయిన. ద రీఫండ్ ఈజ్ పాసిబుల్ ఈవెన్ ఇఫ్ ద గూడ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ రీలింక్విష్డ్ ఇన్ ఇండియా వితౌట్ రీఎక్స్పోర్టింగ్ ద సేమ్. రెగ్యులర్గా మనం రీఎక్స్పోర్ట్ చేసినప్పుడు డ్యూటీ వస్తుండే, ఇప్పుడు ఇక్కడనే గూడ్స్ అనేది డ్యామేజ్ అయితే ఇక్కడనే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ద సెక్షన్ స్ట్రిప్లెస్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఫర్ ద రీఫండ్. ఏం చెప్తుంది? ద గూడ్స్ ఆర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్. ఫస్ట్ ఏమి గూడ్స్ ఆర్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్ ఆర్ అదర్వైజ్ నాట్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద స్పెసిఫికేషన్ అగ్రీడ్ అపాన్ బిట్వీన్ ద ఇంపోర్టర్ అండ్ ఎక్స్పోర్టర్. సో గూడ్స్ డిఫెక్ట్ అన్న ఉండొచ్చు ఆర్ గూడ్స్ కన్ఫర్మిటీ, మనం ఒక గూడ్ చెప్తే వాడు ఇంకో గూడ్ పంపించింటాడు. ఇట్లాంటి కేసులో ఆర్ ద గూడ్స్ హ్యావ్ నాట్ బీన్ వర్క్డ్, రిపేర్డ్ ఆర్ యూజ్డ్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ ఎక్సెప్ట్ వేర్ సచ్ యూజ్ వాజ్ ఇండిస్పెన్సబుల్ టు డిస్కవర్ ద డిఫెక్ట్ ఆర్ నాన్ కన్ఫర్మిటీ విత్ ద స్పెసిఫికేషన్. అది గూడ్ తెచ్చుకున్న తర్వాత వర్కౌట్ కాలేదు ఆర్ రిపేర్కి వస్తుంది. ఊకే కొంచెం ఇంపోర్ట్ చేసినాక చెక్ చేసినాము, ఆ చెక్ చేయడం వల్ల మనకి రిపేర్ ఉందని మనకి తెలిసింది ఇట్లాంటి కేసులో. నెక్స్ట్ గూడ్స్ ఐడెంటిఫైడ్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ అసిస్టెంట్ ఆర్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ ఆర్ ద గూడ్స్ వర్ ఇంపోర్టెడ్. ఆ గూడ్స్ ఇంపోర్ట్ చేసినామని అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ వాళ్ళు సాటిస్ఫై కావాలి. నెక్స్ట్ ద ఇంపోర్టర్ డస్ నాట్ క్లెయిమ్ డ్రాబ్యాక్ అండర్ ఎనీ అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. సో ఈ యాక్ట్లో అంటే కస్టమ్స్ యాక్ట్లో వేరే ఏ క్లెయిమ్ చేసి ఉండకూడదు. ఫస్ట్ చాప్టర్ చెప్పేటప్పుడు చెప్తాము ఒకవేళ లాస్ అవన్నీ ఏమైనా ఉంటే మనకి అమౌంట్ వస్తుంది, బ్యాక్ వస్తుంది అన్నీ అట్లా క్లెయిమ్ చేసి ఉండకూడదు వేరే దాంట్లో, అప్పుడే మనకి ఇక్కడ రీఫండ్ అనేది వస్తుంది. నెక్స్ట్ ద గూడ్స్ ఆర్ ఎక్స్పోర్టెడ్ ఆర్ ఇంపోర్టర్ రిలింక్విష్ హిస్ టైటిల్ టు ద గూడ్స్ అండ్ అబాండన్ దెమ్ టు ద కస్టమ్స్ ఆర్ సచ్ గూడ్స్ ఆర్ డిస్ట్రాయిడ్ ఆర్ రెండెడ్ కమర్షియల్లీ వాల్యూలెస్ అయితే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ప్రాపర్ ఆఫీసర్ చూడాలి అవి. And in prescribed manner within 30 days from the date on such order of clearance of imported goods for home consumption is made by the proper officer. The period of 30 days can be extended up to 3 months. అంటే హోమ్ కన్జంప్షన్కి తీసుకునే 30 days ఉంటుంది కదా, ఆ 30 days లోపల కానీ ఇవి వాల్యూలెస్ అయ్యింటే, కమర్షియల్లీ వాల్యూలెస్ అయ్యింటే ఆర్ ఆ 30 daysని ఇంకొక 3 monthsని ఎక్స్టెన్షన్ చేస్తారు కావాలంటే. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ షెల్ బి మేడ్ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ 6 months ఫ్రమ్ ద రిలవెంట్ డేట్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్. సో ఆ గూడ్స్ని చూసిన తర్వాత విత్ ఇన్ 6 months లోపల అప్లై చేసుకోవాలి. 6 months తర్వాత 7th monthకి వచ్చి సార్ నాకు గూడ్స్ అన్నీ డిఫెక్ట్ ఉన్నాయి సార్ నాకు రీఫండ్ ఇవ్వండి అంటే ప్రొవైడ్ చేయరు. విత్ ఇన్ 6 months లోపలనే మీరు రావాలి. నెక్స్ట్ ఇంపోర్టెడ్ గూడ్స్ షుడ్ నాట్ బి సచ్ రిగార్డింగ్ విచ్ అండ్ అఫెన్సివ్ అపియర్స్ టు హ్యావ్ బీన్ కమిటెడ్ అండర్ దిస్ యాక్ట్. సో ఏమైనా అఫెన్స్ ఇన్వాల్వ్ అయితే ఇంపోర్టెడ్ గూడ్స్కి సంబంధించి వాటికి డ్యూటీ రీఫండ్ని ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ ఇంపోర్టెడ్ గూడ్స్ షుడ్ నాట్ బి పెరిషబుల్ గూడ్స్ అండ్ గూడ్స్ విచ్ హ్యావ్ ఎక్సీడెడ్ దేర్ షెల్ఫ్ లైఫ్ ఆర్ దేర్ రికమెండెడ్ స్టోరేజ్ బిఫోర్ యూసేజ్. సో గూడ్స్ ఏమన్నా లైఫ్ తక్కువ ఉన్న దానికి తీసుకున్నారు. ఇప్పుడు 1 day ఒక దానికి గూడ్స్కి ఉంటుంది, 1 day అయిపోయింది, సెకండ్ డే వచ్చింది సార్, ఇవన్నీ డిఫెక్ట్ ఉన్నాయి సార్ అంటే ఒప్పుకోరు వాళ్ళు. వాడిని 1 day ముందరనే నువ్వు తీసుకోవాలి ఆర్ వాటికి ప్రాపర్ ప్రికాషన్ అయినా ముందరనే ఇప్పించుకోవాలి. ప్రాపర్ ప్రికాషన్ లేకుండా ఆఫ్టర్ వచ్చి ఇవి డిఫెక్టివ్ అని చెప్తే యాక్సెప్ట్ చెయ్యదు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6
వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 6లో వచ్చేసి సింపుల్గా అడుగుతారు, మినిమం మానిటరీ లిమిట్ ఎంత అంటే దీనికి సంబంధించి రీఫండ్ ఇవ్వకుండా ఉన్నాయనుకంటే 100 రూపీస్. ఇక్కడ రీఫండ్కి అయితే 100 రూపీస్ చెప్తారు, డ్యూటీ డ్రాబ్యాక్ అయితే 50 రూపీస్ చేస్తారు. లెస్ దెన్ 50 ఆర్ లెస్ దెన్ 100 ఉంటే మీకు ప్రొవైడ్ చేయరు. లెస్ దెన్ 100 ఇన్ కేస్ ఆఫ్ రీఫండ్, లెస్ దెన్ 50 ఇన్ కేస్ ఆఫ్ డ్యూటీ డ్రాబ్యాక్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 7. అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ గురించి అడుగుతుంది. సో కంప్లీట్ చూసేద్దాంలేండి. ఇక్కడ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ గురించి అడుగుతుంది. కస్టమ్ డ్యూటీ ఈజ్ లెవబుల్ అండర్ ఇండైరెక్ట్ టాక్సేషన్ విచ్ ఇంప్లై దట్ ఇన్సిడెన్స్ ఆఫ్ కస్టమ్ డ్యూటీ పేడ్ ఈజ్ జనరల్లీ పాస్ ఆన్ టు ద బయ్యర్. సో మనం ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఏం జరుగుతుంది, ఏవైతే ట్యాక్స్ వస్తుందో, ఏదైతే కస్టమ్ డ్యూటీ వస్తుందో పే చేసినది అది పాస్ ఆన్ టు ద బయ్యర్కి పాస్ ఆన్ చేస్తాము. వెన్ అండ్ ఇంపోర్టర్ ఇంపోర్ట్ గూడ్స్, వెన్ ఇంపోర్టర్ ఇంపోర్ట్ గూడ్స్ని ఇంపోర్ట్ చేసుకుంటే హీ హ్యాస్ టు పే ద కస్టమ్ డ్యూటీ ఆన్ సచ్ గూడ్స్. ఆ కస్టమ్ డ్యూటీ పే చేయాలి ఏవైతే ఇంపోర్ట్ చేసుకున్నారో ఆ గూడ్స్కి సంబంధించి. సిమిలర్లీ అండ్ ఎక్స్పోర్టర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్పోర్ట్ గూడ్స్, ఒకవేళ ఎక్స్పోర్టర్ ఉంటే ఎక్స్పోర్ట్ గూడ్స్కి సంబంధించి ఇఫ్ ద సేమ్ ఆర్ సబ్జెక్ట్ టు ద ఎక్స్పోర్ట్ డ్యూటీ ద ఎక్స్పోర్టర్ పే ద ఎక్స్పోర్ట్ డ్యూటీ. రెగ్యులర్గా మనకి ఏం జరుగుతుంది, ఇంపోర్టర్ వచ్చేసి ఇంపోర్ట్ డ్యూటీ పే చేస్తారు, ఎక్స్పోర్టర్ వచ్చేసి ఎక్స్పోర్ట్ డ్యూటీ పేమెంట్ చేస్తారు. ఈ డ్యూటీ రికవర్డ్ ఫ్రమ్ ద బయ్యర్. సో బయ్యర్స్ నుంచి రికవర్ చేసుకుంటారు వెన్ ద గూడ్స్ ఆర్ సోల్డ్ బై ద ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్టర్ యాజ్ ద కేస్ మే బి. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే ద ఇన్సూరెన్స్ ఆర్ బర్డెన్ ఆఫ్ డ్యూటీ ఈజ్ పాస్ ఆన్ టు ద బయ్యర్కి పాస్ ఆన్ అవుతుంది. వన్స్ బయ్యర్కి పాస్ ఆన్ చేసినాక ఫ్రమ్ హోమ్ ఇంపోర్టర్ నుంచి ఎక్స్పోర్టర్కి కలెక్ట్ ద కస్టమ్ డ్యూటీ పేడ్. వాళ్ళ దగ్గర నుంచి బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు, బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని గవర్నమెంట్కి పే చేస్తారు. మళ్ళీ బయ్యర్ ఏం చేస్తారు, ఆ బయ్యర్ ఇంకో వేరే వాళ్ళకి పాస్ ఆన్ చేసి అతను మళ్ళీ కలెక్ట్ చేసుకుంటారు, గవర్నమెంట్కి పే చేస్తారు. అట్లా లాస్ట్ కన్జ్యూమర్ వరకు వెళ్తుంది. కన్జ్యూమర్ నుంచి ఒక పర్సన్ కలెక్ట్ చేసుకుంటారు, అతనే పే చేస్తారు. కన్జ్యూమర్ ఏమీ పే చేయడు, కన్జ్యూమర్ ఓన్లీ ఈ పర్సన్కి సప్లయర్కి మాత్రమే పేమెంట్ చేస్తారు. సో ఇట్లా బయ్యర్కి పాస్ ఆన్ చేసినాక గూడ్స్ని సేల్ చేసిన తర్వాత ఇంకా ఇంపోర్టర్ ఏం చేస్తున్నాడు, ఇంపోర్టర్ ఆర్ ఎక్స్పోర్ట్ మేక్ క్లెయిమ్ ఫర్ రీఫండ్ ఆఫ్ డ్యూటీ పేడ్. ఏవైతే డ్యూటీ పే చేసినామో ఆ డ్యూటీకి ఇప్పుడు రీఫండ్ అడుగుతున్నాడు. అట్లా అడగవచ్చా అంటే అండ్ రిసీవ్స్ రీఫండ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ హీ వుడ్ కాల్ టు హ్యావ్ ఎన్రిచ్డ్ హిమ్సెల్ఫ్. ఎన్రిచ్డ్ అంటే మామూలుగా రిచ్ కాలేదు, ఎన్రిచ్ అయినాడు. హిమ్సెల్ఫ్ హ్యాస్ హీ కలెక్టెడ్ ద డ్యూటీ ఫ్రమ్ ఈజ్ కస్టమర్. అంటే ఎన్రిచ్ అంటే ఎందుకు, 2% నుంచి ట్యాక్సెస్ని కలెక్ట్ చేసుకున్నాడు. ఒకటి గవర్నమెంట్ నుంచి పేమెంట్ చేసినది కలెక్ట్ చేసుకున్నాడు, అండ్ బయ్యర్కి గవర్నమెంట్కి పే చేస్తానని కలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఆల్సో హ్యాస్ రిఫండెడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్. సచ్ ఎన్రిచ్మెంట్ ఈజ్ రిఫర్డ్ హ్యాస్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. అకార్డింగ్లీ డాక్ట్రైన్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ ఇంప్లై దట్ నో పర్సన్ షుడ్ బి ఎన్రిచ్ హిమ్సెల్ఫ్ యాట్ ద కాస్ట్ ఆఫ్ ద అదర్స్. వేరే వాళ్ళ కాస్ట్ ఇతను ఎన్రిచ్ కాకూడదు. దేర్ ఫోర్ వేర్ ఎవర్ దేర్ హీజ్ ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ ఉంటే ద రీఫండ్ హీస్ టు బి గివెన్ ఓన్లీ టు ద పర్సన్ హూ హ్యాస్ బార్న్ ద బర్డెన్ ఆఫ్ సమ్ డ్యూటీ అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇఫ్ ఎనీ వెన్ the person who applies for refund is not the person who has borne the burden of duty, the refund is paid into fund called consumer welfare fund. దానికి వేస్తారు, కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి పంపిస్తారు. సెక్షన్ 28D ప్రొవైడ్ దట్ ఎవ్రీ పర్సన్ హూ హ్యాస్ పేడ్ డ్యూటీ అండర్ కస్టమ్స్ యాక్ట్ unless the contrary is provided by him shall be deemed to have passed the full incidence of such duty to the buyer. Hence the applicant for refund of to refuse the presumption of passing on to the incidence of duty. Once డ్యూటీని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఉంటే ఆ లయబిలిటీని బర్డెన్ని ఇతనికి రీఫండ్ అనేది ప్రొవైడ్ చేయడు దాని ప్రకారం అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ జరిగినప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్ 8th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 8th క్వశ్చన్? క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ దేర్? ACME sales imports were being provisionally assessed pending a verification that the department was carrying out. So upon completion of verification the assessment was finalized and ACME was asked to pay 12 lakhs which it paid. సో అసెస్మెంట్ జరిగింది, అసెస్మెంట్ ఆర్డర్ ప్రకారం 12 lakhs పే చేయమన్నారు, 12 lakhs పేమెంట్ చేసింది విచ్ ఇట్ ఈస్ పేడ్. ఓకే, డబ్బులు ఎక్కువయ్యి వెంటనే పేమెంట్ చేసింది. ఆఫ్టర్ 6 months అపాన్ డీటెయిల్డ్ స్క్రూటినీ, అది స్క్రూటినీ చేసుకుంది ఆన్ ద వెరిఫికేషన్ రిపోర్ట్ అండ్ టేకింగ్ లీగల్ ఒపీనియన్ ఆన్ ఇట్. ACME ఏం చేసుకుంది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అంటే వాళ్ళు వచ్చినప్పుడు వచ్చిన వెంటనే 12 lakhs పేమెంట్ చేసి గవర్నమెంట్ వాళ్ళు అడిగితే ఆర్డర్ పాస్ చేసినాక ఆర్డర్ ఓకే అని చెప్పి 12 lakhs పేమెంట్ చేసి తర్వాత వీళ్ళ యొక్క లీగల్ ఒపీనియన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతో మళ్ళీ చెక్ చేయించుకొని ఏమంటుంది ఇప్పుడు, ఫైల్ ఏ క్లెయిమ్ ఫర్ రీఫండ్ 8 lakhs ఆన్ ద గ్రౌండ్ దట్ డిఫరెంట్ అమౌంట్ ఆఫ్ విడ్ బి 4 lakhs ఓన్లీ. సో వాళ్ళకి 4 lakhs మాత్రమే డిఫరెన్స్ ఉంటే మీరు ఎక్కువ క్లెయిమ్ చేసుకున్నారు, ఎక్కువ నా నుంచి అసెస్మెంట్ ఆర్డర్ పాస్ చేసి ఎక్కువ తీసుకున్నారు, సో నాకు రీఫండ్ ఇవ్వని అని చెప్తుంది. అండ్ దట్ దేర్ వర్ ఫ్యాక్చువల్ ఎర్రర్ ఇన్ ద వెరిఫికేషన్ రిపోర్ట్.
was this the correct mode of reversal of ACME sales? What will be the likely outcome of the claim? Discuss basis of case law. మనము ఒక అప్పీల్ పాస్ అయింది అనుకోండి, అప్పీల్ అసెస్మెంట్ ఆర్డర్ వస్తే ఆ అప్పీల్కి మీరు అగ్రీ అయితే, అప్పీల్కి అగ్రీడ్ అయితే మీరు విత్ ఇన్ 60 days లోపల అప్పీల్కి పోవాలి. విత్ ఇన్ 60 days లోపల అప్పీల్కి పోవాలి. అండ్ ఈ రీఫండ్కి సంబంధించి అయితే మీరు విత్ ఇన్ 1 year టైం ఉంటుంది. టైం లిమిట్ ఫర్ రీఫండ్కి 1 year ఉంటుంది. సో వన్స్ 60 days కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు అప్పీల్కి పోవడానికి రాదు. అప్పీల్కి పోకుండా మీరు అమౌంట్ పే చేసినారంటే మీరు యాక్సెప్ట్ చేసినంట. వన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ అప్పీల్కి పోయే ఛాన్సెస్ ఏమి ఉండదు. సో క్వశ్చన్ నెంబర్ 8, ACME sales received an order finalizing provisional assessment on the basis of a verification report and requiring payment of 12 lakhs. They did not contest this order but made the payment and allowed the appeal period for 60 days to lapse. So 60 days lapse అయిపోయింది. ఆఫ్టర్ అప్పీల్ బికమ్ టైమ్ బేర్, అప్పీల్ టైం యొక్క టైం అయిపోయిన తర్వాత దే ఫైల్ ఏ క్లైమ్ ఫర్ రీఫండ్ ఇన్ విచ్ దే ఛాలెంజ్ ద ఆర్డర్. సో వాళ్ళు ఏం చేసినారు, ఛాలెంజ్ చేసినారు ఆర్డర్కి. దిస్ వాజ్ ఏ బ్యాక్డోర్ మెథడ్ ఆఫ్ సిక్కింగ్ రిలీఫ్ అగైన్స్ ద ఆర్డర్. ఇట్ ఆల్సో ఆస్క్డ్ an officer to the same rank to the review the order passed, and it sought to the bypass the time limitation for appeal by presenting the appeal has claim for refund. అప్పీల్ వచ్చినప్పుడు అప్పీల్కి మీరు అగ్రీ అయితే 60 days లోపల మీరు అప్పీల్కి పోవాలి. అంతేకాని 60 days అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు క్లైమ్కి వస్తే that such refund claim is not permissible for all the reasons. A person who is aggrieved with an assessment order cannot seek రీఫండ్ వితౌట్ ఫైలింగ్ అండ్ అప్పీల్ అగైన్స్ ద అసెస్మెంట్ ఆర్డర్. అసెస్మెంట్ ఆర్డర్కి అప్పీల్కి పెట్టకుండా మీకు రీఫండ్ అనేది రాదు. అప్పీల్కి పెట్టాలంటే విత్ ఇన్ 60 days లోపల మీరు పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 9? మిస్టర్ ఎన్ హ్యాస్ ఓవర్ 3 కన్సైన్మెంట్ ఉన్నాయి. ఏవే ఉన్నాయి? 200, 400 units. ఓకే. ఇంపోర్టెడ్ ఏ టోటల్ ఆఫ్ 1000 units ఆన్ అన్ ఆర్టికల్ జప్ which has been valued at 1150 rupees per unit. The custom duty on this article has been assessed 250 rupees per unit. So 250 rupees per unit చూసుకున్నారు. ఓకే. యాడ్ ఇస్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 350 rupees. ఓకే, పర్ యూనిట్. సెల్ ఆర్టికల్ సెట్ 1750కి సేల్ చేస్తున్నాడు. సో 250కి 350 యాడ్ చేస్తే 50, 300, 600 ప్లస్ 11,150, దట్ ఈస్ 1750 అవుతుంది. 1750కి సేల్ చేస్తున్నాం. ఆఫ్టర్ 1 month ఆఫ్ సెల్లింగ్ ద ఎంటైర్ కన్సైన్మెంట్, మొత్తం ఎంటైర్ కన్సైన్మెంట్ ఎంత ఉంది? 1000 కన్సైన్మెంట్ని సేల్ చేసిన తర్వాత మిస్టర్ జబ్ ఎన్ ఫౌండ్ దట్ దేర్ హ్యాస్ బీన్ ఎర్రర్ ఇన్ పేమెంట్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ డ్యూటీ ఇన్ విచ్ డ్యూటీ ఫర్ కన్సైన్మెంట్ ఆఫ్ 200 units వాజ్ పేడ్ హ్యాజ్ ఇట్ వాజ్ 400 units. 200 unitsకి పేమెంట్ చేయాల్సినది 400 unitsకి పేమెంట్ చేసినట్టు చూసిందంట. సో రిజల్టింగ్ ఇన్ ఎక్సెస్ పేమెంట్ ఆఫ్ డ్యూటీ. మిస్టర్ ఎన్ ఫైల్స్ అన్ అప్లికేషన్ ఫర్ రీఫండ్ ఫర్ 50,000. రీఫండ్ 50,000కి అప్లై చేసుకోయింది. ఓకే. ఈ ద బార్ ఆఫ్ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్ అట్రాక్ట్ ఎక్సెస్ పేమెంట్ చేసుకుంది. సో ఎక్సెస్ పేమెంట్ చేసింది, ఇప్పుడు అమౌంట్ క్లెయిమ్ చేసుకోవడానికి పోతుంది. సో ఆల్రెడీ వాళ్ళు సేల్ చేసింటే వీళ్ళకి రాదు. అంటే ఆల్రెడీ సేల్ చేసేసింటే వీళ్ళు ఆ బర్డెన్ని వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసినట్టు అది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్కి వస్తుంది. ఒకవేళ వాళ్ళు సేల్ చేయకుండా ఉంటే ఆ అన్జస్ట్ ఎన్రిచ్మెంట్కి రాదు. సో మిస్టర్ ఎన్ ఇన్వాయిసెస్ సో దట్ ఈ కలెక్టెడ్ డ్యూటీ ఫర్ 250 rupees per unit on 1000 units. 1000 unitsకి 250 rupees per unit తీసుకున్నాడు. However, he paid duty on 200 items more. సో 1200కి అతను పేమెంట్ చేసినాడు. దిస్ పేమెంట్ ఇన్ ద నార్మల్ కోర్స్ వాజ్ మేడ్ బిఫోర్ ద ఆర్డర్ పర్మిటింగ్ ద క్లియరెన్స్ ఆఫ్ గూడ్స్. సో పేమెంట్ ముందరనే చూపించినాడు కాబట్టి పేమెంట్ ఆర్డర్ క్లియరెన్స్కి సంబంధించి. ఇట్ వుడ్ బి ఎవిడెన్స్ ఫ్రమ్ బిల్ ఆఫ్ ఎంట్రీ అనేది ఎవిడెంట్ ఉంటుంది. దట్ పేమెంట్ ద అమౌంట్ వాజ్ పేడ్ మోర్ దెన్ ద అమౌంట్ ఆఫ్ డ్యూటీ అసెస్ చేసినది 1000 unitsకి అయితే అతను 200 unitsకి పేమెంట్ చేసినాడు అని మనకి బిల్ ఆఫ్ ఎక్స్పోర్ట్ అనేది మనకి ఉంటుంది ఎప్పుడు పర్మిట్ చేసేటప్పుడు బిల్ ఆఫ్ ఎంట్రీకిలో. దస్ మిస్టర్ హెన్ కేస్ ఫాల్ విత్ ఇన్ ద ఎక్సెప్షన్ టు అన్జస్ట్ ఎన్రిచ్మెంట్. సో ఎక్సెప్షన్కి వస్తుంది అన్జస్ట్ ఎన్రిచ్మెంట్కి లిస్టెడ్ క్లాస్ 9. నెక్స్ట్ హీ విల్ బీ ఏబుల్ టు రిఫ్యూట్ the charge of unjust enrichment. Doctrine of unjust enrichment will not apply to the refund of duty and interest if any paid on such duty if such amount is relatable to duty and interest paid by the importer or exporter if he had not passed on the incidence of such duty and interest to any other person. సో అతను ఇంకా పాస్ అని కాలేదు, అక్కడే ఉన్నాడు కాబట్టి చూసుకున్నప్పుడు పేమెంట్ చేస్తారు. మిస్టర్ ఎన్స్ ఇన్వాయిసెస్
will show how much duty he collected from his customers నుంచి ఎంత కలెక్ట్ చేసుకున్నాడు 1000 యూనిట్స్కి మాత్రమే కలెక్ట్ చేసుకున్నాడు. సో హెన్స్ హీ మే కవర్డ్ బై దిస్ క్లాస్ ఆల్సో ఎస్కేప్ ఫ్రమ్ బార్ ఆఫ్ అన్జస్ట్ ఎంరిచ్మెంట్. ఒకవేళ అన్జస్ట్ ఎంరిచ్మెంట్లో కవర్ అయితే ఆ రీఫండ్ అతనికి ఇవ్వకుండా కన్జ్యూమర్ వెల్ఫేర్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్ 10th క్వశ్చన్ అనుకుంటా 10th. ఓకే, what is it? Explain the relevant dates has provided in section 26A2 of the Customs Act 1962 for the purpose of refund of duty under specified circumstances, namely first goods exported out of India. గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంటే ఎప్పుడైతే లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ వస్తుందో ఆ డేట్ నుంచి క్యాలిక్యులేషన్ ఉంటుంది. నెక్స్ట్ రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్, ఆ డేట్ ఆఫ్ రిలింక్విష్మెంట్ ఎప్పుడైందో ఆ రోజు డేట్ ఆఫ్ సచ్ రిలింక్విష్మెంట్. గూడ్స్ డిస్ట్రాయిడ్ ఆర్ రెండర్డ్ వాల్యూలెస్, గూడ్స్ డేట్ ఆఫ్ సచ్ డిస్ట్రిక్షన్ ఆర్ రెండరింగ్ ఆఫ్ గూడ్స్ కమర్షియల్లీ వాల్యూలెస్ అయితే అవి రిలవెంట్ డేట్స్ ఫర్ ది ప్రొవిజన్ ఆఫ్ సెక్షన్ 26A2కి సంబంధించి రీఫండ్ ఆఫ్ డ్యూటీకి సంబంధించి. సో గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఉన్నప్పుడు డేట్ ఆన్ విచ్ ద ప్రాపర్ ఆఫీసర్ మేక్స్ అన్ ఆర్డర్ పర్మిటింగ్ క్లియరెన్స్ అండ్ లోడింగ్ ఆఫ్ గూడ్స్ ఫర్ ఎక్స్పోర్టేషన్, దట్ ఈస్ లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఎప్పుడు వస్తే అప్పుడు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ వెదర్ రీఫండ్ ఆఫ్ ఇంపోర్ట్ డ్యూటీ ఈజ్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్కి రీఫండ్ అనేది అప్లికబుల్ రాదు, ఎందుకంటే రీఫండ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ విచ్ హ్యావ్ ఎక్సీడెడ్ దేర్ షెల్ఫ్ లైఫ్ or their recommended storage before use period in terms of section 26A3 ప్రకారం. నెక్స్ట్ however బోర్డ్ అనేది నోటిఫై చేయొచ్చు ఇన్ ద అఫీషియల్ గెజెట్లో స్పెసిఫై ఎనీ అదర్ కండిషన్స్ సబ్జెక్ట్ టు విచ్ రీఫండ్ మే బి అలౌడ్ ఇన్ సెక్షన్ 26A4లో అలౌ చేయొచ్చు. పెరిషబుల్కి కొన్నిటికి యాడ్ చేయొచ్చు, బట్ ఇప్పుడు ఏమీ యాడ్ చేయలేదు. పెరిషబుల్ గుడ్స్ అంటే అవి 1 or 2 డేస్లో డ్యామేజ్ అయిపోతాయి. 1 or 2 డేస్లో డ్యామేజ్ అవుతాయని నీకు తెలిసి నువ్వు ఇంపోర్ట్ చేస్తున్నావు అంటే ప్రికాషన్ తీసుకొని ఉండాలి. 2 days తర్వాత అవి అవుతావని తెలిసి 2 days తర్వాత నువ్వు వచ్చి సార్ ఈ గూడ్స్ అన్ని డిస్ట్రాయ్ అయినా నాకు పేమెంట్ చేయండి సార్, రీఫండ్ పేమెంట్ చేయడానికి గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయదు. నెక్స్ట్ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ వెదర్ ఇంట్రెస్ట్ ఈస్ పేడ్ టు ద అప్లికెంట్ ఇన్ కేస్ ఆఫ్ డిలేడ్ రీఫండ్ బై కస్టమ్ అథారిటీస్. ఈ ఫేస్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ద పీరియడ్ ఆఫ్ కంప్యూటేషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్. గవర్నమెంట్ ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాయంటే ఎస్ ఇంట్రెస్ట్ అనేది పేమెంట్ చేస్తుంది 5 to 30% మిడిల్లో ఉంటుంది. యాజ్ ఆన్ డేట్కి వచ్చేసి 6% ఉంది. ఓకే, దీని ముందర మనం ఏం చెప్పినాం కదా. గూడ్స్ ఎక్స్పోర్టెడ్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంటే లెట్ ఎక్స్పోర్ట్ ఆర్డర్ పాస్డ్ బై ద ప్రాపర్ ఆఫీసర్ చూసుకుంటాము. రిలింక్విష్మెంట్ ఆఫ్ టైటిల్ ఆఫ్ గూడ్స్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ సచ్ రిలింక్విష్మెంట్ తీసుకుంటాము. గూడ్స్ బీరింగ్ డిస్ట్రాయిడ్ ఆర్ రెండర్ వాల్యూలెస్ ఉన్నప్పుడు డేట్ ఆఫ్ సచ్ డిస్ట్రిక్షన్ ఆర్ రెండరింగ్ ఆఫ్ గూడ్స్ కమర్షియల్లీ వాల్యూలెస్ ఉన్నప్పుడు. నెక్స్ట్ రీఫండ్ ఈజ్ నాట్ అలౌడ్ ఇన్ కేస్ ఆఫ్ పెరిషబుల్ గూడ్స్ అండ్ గూడ్స్ విచ్ హ్యావ్ ఎక్సీడెడ్ దేర్ షెల్ఫ్ life and their recommended storage before use period in terms of section 26A3 of Customs Act 1962. However, the board may by notification in the official gazette specify any other condition subject to which the refund may be allowed under section 26A4 of Customs Act 1962. Next, 12th question. Yes, interest is to be paid to the applicant in case of any duty ordered to be refunded to the application is not refunded within 3 months from the date of receipt of application for refund. ఒకవేళ వితిన్ 3 months కూడా మనకి పేమెంట్ చేయకుంటే రీఫండ్ అమౌంట్ పేమెంట్ చేయకుంటే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ద గవర్నమెంట్ ఈజ్ పర్మిటెడ్ టు ఫిక్స్ సచ్ ఇంట్రెస్ట్ బిట్వీన్ 5 and 30%. నెక్స్ట్ కరెంట్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6%. ద ఇంట్రెస్ట్ ఈజ్ టు బి పేడ్ ఫర్ ఏ పీరియడ్ బిగినింగ్ ఫ్రమ్ ద ఇమీడియట్లీ ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 months. ఆఫ్టర్ ఎక్స్పైరీ ఆఫ్ 3 months ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత from the date of receipt of such applications till the date of refund of such duty. For the purpose of payment interest, the application is deemed to have been received on the date of which complete application ఎప్పుడైతే అప్పటి నుంచి చూసుకుంటారు acknowledged by the proper officer of customs has been made. ఇది క్వశ్చన్ నెంబర్ 13th క్వశ్చన్.